హలో పీపుల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మోటార్ హబ్. సో ఈరోజు వీడియో దేని గురించో మీకు ఆల్రెడీ తెలిసిందే, మహీంద్రా థార్. సో జనరల్లీ ఏ కార్ అయినా నార్మల్ రోడ్ మీద రివ్యూ చేస్తాం, బట్ ఈ థార్ లాంటి ఆఫ్ రోడ్ వెహికల్ ఒక నిజమైన కేపబిలిటీ చూడడానికి ఈరోజు నేను ఒక బీచ్ దగ్గరికి వచ్చా. సో ఇసుకలో ఎలా పర్ఫామ్ చేస్తుందనేది తెలుసుకునే ముందు మహీంద్రా థార్ ఒక స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ని చూద్దాం. అండ్ గైజ్, ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకన్ని ట్యాప్ చేయండి. అండ్ అదేవిధంగా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఈ వెహికల్ 2020లో లాంచ్ అయింది అండ్ ఆ టైంలో చాలా హైప్ క్రియేట్ చేసింది. లాంచ్ టైంలో మహీంద్రా థార్ బేస్ వేరియంట్ అరౌండ్ 9.8 lakhs అండ్ టాప్ మోడల్ అరౌండ్ 13.75 lakhs ఉండేది. బట్ ఇప్పుడు మీరు చూసినట్టయితే బేస్ వేరియంట్ 12 లక్షలు అండ్ టాప్ వేరియంట్ 15 లక్షల్లో ఉంది. ఇప్పుడు మీకు చెప్పిన ప్రైసెస్ అన్ని షోరూమ్ మాత్రమే. అండ్ మహీంద్రా థార్ డెలివరీ ఒక వెయిటింగ్ పీరియడ్ ఆల్మోస్ట్ 1 year క్రాస్ అవుతుంది. సో ఈ కొత్త మోడల్ థార్ చాలా మందికి నచ్చిందని తెలుస్తుంది. సో చూడటానికైతే డౌట్ లేకుండా చాలా బాగుంది, బట్ కనిపించినంత కేపబుల్ లేనా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఈరోజు మనం తెలుసుకుందాం. మహీంద్రా థార్ 2 ఇంజిన్ ఆప్షన్స్తో వస్తుంది. ఒకటి 2 liter టర్బో పెట్రోల్ అండ్ ఇంకొకటి 2.2 liter టర్బో డీజిల్. పెట్రోల్ ఇంజిన్ 150 bhp అండ్ 300 Nm టార్క్ని జనరేట్ చేస్తుంది. అండ్ డీజిల్ ఇంజిన్ 130 bhp అండ్ 300 Nm టార్క్ని జనరేట్ చేస్తుంది. అండ్ ఇందులో మీకు 6 gears ఆటోమేటిక్ ఆర్ 6 gears మాన్యువల్ గేర్ బాక్స్ చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా సాఫ్ట్ టాప్ ఆర్ హార్డ్ టాప్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే థార్లో మీకు 2 airbags, ABS విత్ EBD అండ్ బ్రేక్ అసిస్ట్, సీట్ బెల్ట్ వార్నింగ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, హై స్పీడ్ అలర్ట్, speed sensing auto door lock, hill descent control, electronic stability control, waterproof interiors, rollover mitigation system, roll cage, isofix child seat mounts, follow me home headlamps, hill assist, emergency brake signal and reverse parking sensors ఉంటాయి. సో మహీంద్రా థార్ ఒక కీ ఇలా ఉంటుంది. ఇది ఒక ఫ్లిప్ కీ. అండ్ ఫ్రంట్ మీరు చూసినట్టయితే చాలా బోల్డ్ లుక్తో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది LED DRL, హెడ్ లైట్ అండ్ ఫాగ్ ల్యాంప్ అండ్ టర్న్ ఇండికేటర్స్ హాలోజనే. అండ్ ఇంజిన్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ మోడల్ డీజిల్ ఇంజిన్ అనమాట. అండ్ ముందు మీకు చెప్పినట్టే ఇది 2.2 liter MHawk 130 డీజిల్ ఇంజిన్తో వస్తుంది. అండ్ ఇది మ్యాక్సిమం పవర్ ఆఫ్ 130 bhp అండ్ టార్క్ 300 Nm అనేది జనరేట్ చేస్తుంది. సో ఈ వెహికల్ ఒక గేర్ బాక్స్ వచ్చేసి 6 speed మాన్యువల్ అనమాట. అండ్ మైలేజ్ విషయానికి వస్తే థార్ డీజిల్ ఒక మైలేజ్ అరౌండ్ 10 km/L సిటీలోని అండ్ అరౌండ్ 14 to 15 km/L హైవే మీద ఇస్తుంది. అండ్ సైడ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక టర్న్ ఇండికేటర్ అండ్ అదేవిధంగా చాలా పెద్ద వీల్ ఆర్చెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇది 18-inch అలాయ్ వీల్ కంపెనీ ప్రొవైడ్ చేసేది. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 255/65 R18 టైర్స్తో వస్తుంది. అండ్ అదేవిధంగా మీకు ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అండ్ రేర్లో డ్రమ్ బ్రేక్ లభిస్తుంది. అండ్ MHawk 130 బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక యాంటీనా కూడా ప్లేస్ చేయడం అనేది జరిగింది. అండ్ సైడ్ మిర్రర్ మీరు చూసినట్టయితే మీకు థార్ అని రాస్తుంది. అండ్ అదేవిధంగా సైడ్ మిర్రర్ కూడా చాలా పెద్దగా వెహికల్కి సూట్ అయ్యే విధంగా ఉంది. అండ్ వెనకాల మీరు చూసినట్టయితే టెయిల్ ల్యాంప్ కూడా LED యూనిటే, టర్న్ ఇండికేటర్ హాలోజన్. అండ్ కింద మీరు చూసినట్టయితే ఫాగ్ ల్యాంప్స్ అనేవి వస్తాయి అలాంగ్ విత్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్. అండ్ థార్ ఒక గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 226 mm అండ్ అదేవిధంగా మీకు రేర్ డిఫరెన్షియల్ కూడా కనిపిస్తుంది. స్పేర్ వీల్ని వెనకాల డోర్ మీద మౌంట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా పైన మీకు హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ రేర్ డిఫాగర్ కూడా వస్తుంది. అండ్ సైడ్ మీరు చూసినట్టయితే వెనకాల 4x4 బ్యాడ్జింగ్ అనేది ఉంది. అండ్ వెనకాల డోర్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఒక హ్యాండిల్ అనేది ఉంది. అండ్ లోపల నుంచి ఓపెన్ చేయడానికి కూడా లోపల ఇంకో డోర్ హ్యాండిల్ అనేది ఇచ్చారు. అండ్ బూట్ స్పేస్ అనేది ఈ విధంగా ఉంది. అండ్ పైన గ్లాస్ కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. అండ్ వెనకాల స్వీట్స్ అనేది 50-50 రేషియోలోని ఫోల్డ్ అవుతాయి. ఫోల్డ్ అయ్యాక బూట్ స్పేస్ 600 లీటర్స్కి పెరుగుతుంది. అండ్ ఇంకా ఫ్రంట్ డ్రైవర్ సీట్కి వస్తే డోర్స్ అనేవి చాలా వైడ్గా ఓపెన్ అవుతున్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది.
తార్ అని రాసుంది ఇక్కడ లోపల డోర్ మీద కూడా. ఇవి అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ ఒక కంట్రోల్, అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ కూడా వస్తుంది మీకు డోర్ పాకెట్స్లో. అండ్ మాన్యువల్ హైట్ అండ్ రిక్లైన్ అడ్జస్ట్ అనేది లభిస్తుంది డ్రైవర్ సీట్కి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని బటన్స్ అనేది ఉన్నాయి. ఇది హిల్ డిసెంట్ కంట్రోల్ కోసం, ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆర్ ఆఫ్ చేయడానికి. ఇవన్నీ MID కంట్రోల్స్. అండ్ ఇది హెడ్ లైట్ లెవెలర్. అండ్ ఇక్కడ ఒక స్పీకర్ అనేది ఉంటుంది బోత్ సైడ్స్. అండ్ స్టీరింగ్ వీల్ మీద మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఆడియో కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ క్రూయిజ్ కంట్రోల్ అండ్ వాయిస్ రికగ్నిషన్ కంట్రోల్స్ అనేవి లభిస్తాయి. అండ్ మీకు 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. అండ్ దాని కింద కంట్రోల్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం. అండ్ ఇవి మిడిల్ AC వెంట్స్. అండ్ కింద మీరు చూసినట్టయితే AC కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆర్ ఆఫ్. అండ్ ఇది హజార్డ్ లైట్ స్విచ్. అండ్ కింద మీరు చూసినట్టయితే 2 USB పోర్ట్స్ అండ్ 1 aux పోర్ట్ అనేవి ఉన్నాయి. అండ్ అదేవిధంగా పక్కన మీకు ఒక 12V పవర్ అవుట్లెట్ అనేది కూడా ఉంది. దాని కింద మీరు చూసినట్టయితే కొంచెం స్టోరేజ్ స్పేస్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మీకు డిఫరెన్షియల్ లాక్ కోసం ఒక లీవర్. అండ్ ఇది గేర్ లీవర్. అదేవిధంగా పవర్ విండో కంట్రోల్స్ అనేవి మీకు ఇక్కడ మధ్యలో ఉంటాయి. ట్విన్ కప్ హోల్డర్స్ ఆర్ బాటిల్ హోల్డర్స్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ మీకు ఒక మెటల్ ప్లేట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక పిలియన్ యొక్క గ్రాబ్ రైల్ ఉంది. అండ్ ఇది డాష్ బోర్డ్. సైజ్ కొంచెం చిన్నదాన్ని చెప్పుకోవచ్చు. అండ్ పైన రూఫ్ మీద మీకు ఇక్కడ ఒక LED క్యాబిన్ లైట్ అండ్ అదేవిధంగా 2 ట్వీటర్స్ అండ్ 2 స్పీకర్స్ అనేవి కూడా మౌంట్ చేయడం జరిగింది. అండ్ వెనకాల ఈ విధంగా ఉంటుంది. ప్యాసింజర్ సైడ్ వైజర్ మీద మిర్రర్. అండ్ డ్రైవర్ సైడ్ వైజర్ మీద ఏమీ లేదు. అండ్ ఇంకా స్పీడోమీటర్ విషయానికి వస్తే మీరు బ్యాటరీ ఆన్ చేయగానే ఇలా ఒక ఫుల్ స్వైప్ అనేది వచ్చి మధ్యలో మీకు తార్ అనే యానిమేషన్ ఒకటి కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా మధ్యలో మీకు ఓడోమీటర్, లెఫ్ట్ సైడ్ టాకోమీటర్ అంటే RPM, రైట్ సైడ్ స్పీడోమీటర్ అనేది ఉంటుంది. MID మీద మీకు కిందన ఓడోమీటర్ అనేది చూపిస్తుంది. అండ్ అదేవిధంగా టైర్ ఏ డైరెక్షన్లో ఉందనేది కూడా చూపిస్తుంది. మీకు పైన చూసినట్టయితే క్లాక్, ఇంకా ట్విన్ ట్రిప్ మీటర్స్ అంటే ట్రిప్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు, ఎంత స్పీడ్తో వెళ్ళారు అనేది కూడా చూపిస్తుంది. క్లాక్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అంటే యావరేజ్గా ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది చూపిస్తుంది. అండ్ ఎంటీ అయిపోవడానికి ఫ్యూయల్ ట్యాంక్ ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందనేది, యావరేజ్ స్పీడ్. అదేవిధంగా పైన టెల్ టేల్ లైట్స్, ఇంజిన్ చెక్ సింబల్, డోర్ ఓపెన్ సింబల్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ మీకు పవర్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అనే డయాగ్రామ్ కూడా కనిపిస్తుంది. సో నైట్ టైం మీరు కీ ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ ఒక ఇల్యూమినేషన్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి వస్తే ఇది ఒక 7-inch టచ్ స్క్రీన్ ఆడియో సిస్టమ్. ఇది 4 స్పీకర్స్ అండ్ 2 ట్వీటర్స్తో పేర్ చేయడం జరిగింది. అండ్ తార్ ఒక స్పెషాలిటీ ఏంటంటే అడ్వెంచర్ మోడ్. ఇందులో మీకు ఆఫ్ రోడ్ అండ్ ఆన్ రోడ్ స్టాటిస్టిక్స్ అనేవి రెండూ కనిపిస్తాయి. అండ్ ఆఫ్ రోడ్ మోడ్లో మీకు పిచ్ అండ్ రోల్, డైవ్ యాంగిల్, అప్రోచ్ అండ్ డిపార్చర్ యాంగిల్ అనేవి కూడా చూపిస్తుంది. అండ్ అదేవిధంగా మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా లభిస్తుంది. అండ్ అదేవిధంగా నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ ఈకోసెన్స్ అంటే ఎంత ఎకనామికల్గా ఆర్ ఎంత మైలేజ్ వచ్చే విధంగా వెహికల్ అనేది డ్రైవ్ చేస్తున్నాం అనేది చూపిస్తుంది. సో మనం ఇంకా వెహికల్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది రోడ్ మీద అండ్ ఆఫ్ రోడ్ మీద అనేది చూద్దాం. సో మనం ఈరోజు తార్ని బీచ్ శాండ్లో డ్రైవ్ చేసి ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. ఈవెన్ తార్ రోడ్ మీద బాడీ రోల్ అనేది ఉంది, బట్ ముందు మోడల్ కంటే ఖచ్చితంగా తగ్గిందని చెప్పొచ్చు. సో ఫైనల్లీ బీచ్లోకి రావటం జరిగింది. అండ్ ఇక్కడ సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి యాక్చువల్లీ తార్తో చేసినవే. టాప్ రైట్లో ప్లే అవుతున్న వీడియోలో మీరు చూడొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు లైటింగ్ బాగా ఉంది, ఇప్పుడు కొంచెం డార్క్ అవుతుంది. వెహికల్ యాక్చువల్లీ ఇప్పుడు 4 లోలో ఉంది. ఓన్లీ రేర్ వీల్ డ్రైవ్ మోడ్లో డ్రైవ్ చేసాం కానీ స్టక్ అయిపోతుంది ఇసుకలో. సో ఓన్లీ 4 వీల్ డ్రైవ్ లోలో మాత్రమే కొంచెం ట్రాక్షన్ అనేది దొరుకుతుంది. బేసికలీ 4x4 డ్రైవ్ ట్రైన్ ఉన్న వెహికల్స్తో ఇలా హ్యాపీగా చాలా కార్స్ రీచ్ అవ్వలేని లొకేషన్స్కి వెళ్ళి ఒక చిన్న ఆఫ్ రోడ్ ఫీల్ అనేది ఎక్స్పీరియన్స్ చేయవచ్చు.
అండ్ 4-wheel డ్రైవ్ అనేది ఓన్లీ స్లో స్పీడ్స్లో మాత్రమే యూజ్ చేయాలి, హై స్పీడ్స్లో యూజ్ చేయకూడదు. ఎందుకంటే హై స్పీడ్స్లో వాడితే అది ట్రాన్స్ఫర్ కేస్ లేదా గేర్ బాక్స్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్లీ వెహికల్ ఇక్కడ స్టక్ అయింది, ఇది ఒక ఇంక్లైన్ అనమాట. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకొంచెం స్పీడ్తో వస్తాం. ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచి యాక్చువల్లీ వేరే యాంగిల్లో ట్రై చేస్తున్నాం. అండ్ ఫైనల్లీ పైకి వచ్చేసాం. డెఫినెట్లీ 4-wheel డ్రైవ్లు ఉన్నంత మాత్రాన ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని కాదు, కొంచెం స్కిల్ కూడా ఉండాలి, లేకపోతే ఇందాకలాగా స్టక్ అయిపోతుంది. అండ్ ఆల్సో టౌ చేయడానికి బ్యాకప్గా ఇంకొక ఎండెవర్ కూడా ఉంది తార్ స్టక్ అయితే. సో ఇంకొక 4x4 వెహికల్ అనేది ఉంటే బెటర్ ఎప్పుడైనా. సో మహీంద్రా థార్ ఒక సస్పెన్షన్ సెటప్ సాఫ్ట్వేర్ సైడ్కి ట్యూన్ చేయడం జరిగింది. డెఫినెట్లీ కార్ ఊగుతుంది, బట్ ఆ ఇంపాక్ట్ బాడీకి అంత తెలియదు. అండ్ ఆల్సో సస్పెన్షన్ ట్రావెల్ అనేది చాలా ఎక్కువ ఉండటం వల్ల ఎటువంటి గతుకులు కానీ లేదా బ్యాడ్ రోడ్స్ కానీ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈవెన్ డివైడర్ని కూడా ఏమాత్రం కష్టపడకుండా చాలా ఈజీగా ఎక్కుతుంది. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు టాప్ రైట్లో. మెయిన్ థింగ్ సస్పెన్షన్ అయితే 18-inch టైర్స్ కూడా డెఫినెట్గా థార్ ఒక హైట్ మరింత పెంచి చిన్న చిన్న పాతోల్స్ లాంటివి కానీ స్పీడ్ బ్రేకర్స్ లాంటివి కానీ చాలా ఈజీగా ఎక్కటంలో సహాయపడుతుంది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే సిటీలో మీకు అరౌండ్ 10 km/L అండ్ హైవే మీద 14 km/L ఇస్తుంది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది రెగ్యులర్ సిటీ కార్ ఆర్ ఫ్యామిలీ కార్ కాదు. ఇది తయారు చేసింది మెయిన్లీ ఆఫ్ రోడ్ పర్పస్ కోసం అండ్ SUVsని ప్రిఫర్ చేసే వాళ్ళ కోసం. ఇఫ్ మైలేజ్ మీకు ప్రాబ్లం లేనట్టయితే సిటీలో కూడా మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. ఎందుకంటే లెంత్ అనేది మిగిలిన SUVsతో కంపేర్ చేస్తే తక్కువనే చెప్పుకోవచ్చు, బట్ హైట్ చాలా కమాండింగ్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో వెనకాలకి వెళ్ళాలి అంటే ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ని ఫోల్డ్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ 3 adultsకి వెనక కొంచెం టైట్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ ఇది డెఫినెట్లీ ఫ్యామిలీ కార్ అయితే కాదు. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే చాలా రెస్పాన్సివ్గా ఉంది అండ్ టర్బో ల్యాగ్ అనేది ఎక్కడ అనిపించదు. అండ్ పాత మోడల్ థార్ కంటే చాలా స్టేబుల్గా ఉంది హై స్పీడ్స్లో కూడా. అండ్ AC కూడా ఫాస్ట్గా కూల్ చేస్తుంది క్యాబిన్ని. హెవీ బ్రేకింగ్ అప్పుడు కొంచెం నోస్ డై ఉంది, బట్ చాలా పవర్ఫుల్గానే ఉన్నాయి బ్రేక్స్ కూడా. సో రూరల్ ఏరియాస్లో వాడే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందనే చెప్పుకోవచ్చు. అండ్ లైటింగ్ కూడా మీరు చూసినట్టయితే నైట్ టైం విజిబిలిటీ కూడా చాలా బాగుంది. స్టీరింగ్ చాలా లైట్గా ఉంది అండ్ వైబ్రేషన్స్ అండ్ నాయిస్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ చేశారు ఇప్పుడు. బట్ ఇంజిన్ నాయిజే కొంచెం లైట్గా వినిపిస్తుంది మిడ్ రేంజ్ RPM దాటాక. క్లచ్ కూడా లైట్గానే ఉంది అండ్ గేర్స్ కూడా చాలా స్మూత్గా షిఫ్ట్ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు. సో ఇది యాక్చువల్లీ టాప్ LX మోడల్. సో దీని కింద మోడల్ AXలో ఓన్లీ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంది బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్స్తో. అండ్ ఈ LX మోడల్లో ఓన్లీ పెట్రోల్ మాన్యువల్ అనేది లేదు. సో టాప్ మోడల్లో పెట్రోల్ కావాలంటే ఓన్లీ ఆటోమేటిక్ ఉంటుంది, బట్ డీజిల్లో బోత్ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ఉంటాయి. సో గైస్ ఇది నా రివ్యూ కొత్త మహీంద్రా థార్ మీద. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.